కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడిలో నందమూరి తారక రామారావు 102వ పుట్టినరోజు వేడుకలు భారీ కేక్ కట్ చేసి తోట గోపి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం తోట గోపి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుండి పేదవాడి భవిష్యత్తు గురించి ఆలోచించారని, నేడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ రోజు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉండకపోతే పేదవాడికి ఇన్ని ఫలాలు అందేవి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లబాబులు, దిడ్డి చిట్టిబాబు, ఆడారి నానాజీ, ఎడ్ల కృష్ణ, కరణం శ్రీను, గౌతు చిన్న, దాడి గోవిందు, లక్కోజీ కోటి, బుర్రా ఆనంద్, కొడేల నల్లబ్బాయి, ఏలూరు వీరబాబు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 102వ జయంతి ఈ తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని దశ దిశగా వ్యాపింపజేసినటువంటి మహానటుడు, అలాగే మహానేత కూడా. ఇప్పుడు ఆయన ఉన్నా లేకపోయినా ఆయన నిలబెట్టిన తెలుగు జెండా రెపరెపలాడుతూ పార్టీ ఆవిర్భవించిన 43 సంవత్సరాల్లో 23 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఇంకా అధికారంలోనే ఉంది. కూటమి ప్రభుత్వం కింద అధికారంలో ఉన్నది. అంతేకాకుండా ఆయన జెండాని కాపాడవలసిన బాధ్యత ప్రతి తెలుగు ప్రజలది అని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరూ కూడా తెలుగుదేశం, తెలుగు రాష్ట్ర ప్రజలు యొక్క మనోభావాలు, తెలుగు రాష్ట్రం యొక్క తెలుగు ప్రజల యొక్క కీర్తి దేశ విదేశాల్లో కూడా ఎంతో గొప్పగా మొన్న జరిగింది, మనం చూసాం. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించడం అంటే నందమూరి తారక రామారావు మళ్ళీ మనం బతికించుకున్నట్టే లెక్క. అందుచేత ప్రతి ఒక్క కార్యకర్త ఏ పదవిని ఆశించకుండా ఆయన చేసే ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు చేసే మంచి సంక్షేమ పథకాలని ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ఈ పార్టీని 10 కాలాల పాటు ఉండేలాగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 10 కాలాల పాటు చల్లగా ఉండేలాగా, రాష్ట్ర భవిష్యత్తు అంటే మన యువత భవిష్యత్తు కూడా కాపాడవలసిన బాధ్యత మన ఈరోజు నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఆయన కార్యక్రమాలని ఘనంగా చేసుకుంటూ ఆయన పెట్టిన పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని కార్యక్రమాలు ఒక నిధులు లోటు వల్ల కొన్ని ఆగినాయి. కానీ ఇప్పుడు చేసేది కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనానికి విపులీకరించలేకపోతున్నారు. కాబట్టి నేను ఇచ్చిన ఈవేళ వాయిస్ దృష్టిలో పెట్టుకుని ఎప్పటి వరకు వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది అనే దాన్ని ఒక్కసారి విశ్లేషణ చేసి తెలియజేయాల్సింది కోరుతున్నాం. ఇవాళ గవర్నమెంట్ వచ్చి 100 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరంలో అన్నగారు నిలబెట్టి తెలుగు జెండా కింద ఈరోజు సంవత్సరంలో జరిగిన సంక్షేమాలు పోలవరం పరిగెడుతుంది, ఎట్టింపాడు పరిగెడుతుంది, నగరికి పరిగెడుతుంది, గాలేరు పరిగెడుతుంది, గుడ్లకమ్మ ప్రాజెక్టు పరిగెడుతుంది, అలాగే అన్నమయ్య ప్రాజెక్టు పరిగెడుతుంది. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలే. ఈవేళ అమరావతి పోలవరం నిర్మాణం జరుగుతుంది. పోలవరం నిర్మాణం శరవేగంగా తయారవుతుంది. ఈవేళ కొన్ని రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో అది కూడా తెలుగుదేశం జెండా కింద, అది కూటమి కలయికతోటి జరుగుతున్న అభివృద్ధికి అందరూ సహకరించి రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాల్పంచుకోవడం కాకుండా తెలుగు జాతిని ఇనుముడింపజేసేలాగా చేయవలసిన కార్యక్రమం ఉంది. ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఈవేళ 3,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ ఈరోజు 4,000 ఇస్తున్నారు. అది ఈ రోజుకే ప్రతి పెన్షన్దారుడికి 15,000 అందేసింది. అలాగే 3,000 ఇచ్చే పెన్షన్కి 36,000 అందేసింది. అంటే ఎక్స్ట్రా అని చెప్తున్నాను. అలాగే మంచానికి పరిమితమైన ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 5,000 చొప్పున 60,000 కిడ్నీ. ఈ లెక్కను చూస్తే రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఓన్లీ పెన్షన్దారులకు ఇచ్చేదే 3,90,000 కోట్లు అవుతుంది. ఇది ఇంకా చేయవలసిన కార్యక్రమాలు రేపు రాబోయే దానిలో తల్లికి బంధం, రైతు సుఖీభవ, విడో పెన్షన్లు 1,00,000, నెక్స్ట్ వచ్చి ఫ్రీ బస్సు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా నేను చెప్పడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు నందమూరి తారక రామారావు స్థాపించిన జెండా కింద జరిగే సంక్షేమ కార్యక్రమాలు. కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఘనంగా చెప్పుకోవాలనేటువంటి సంతోషంతో నేను ఈవేళ ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలుగుదేశం కార్యకర్త అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విశ్లేషించి జరిగే సంక్షేమ కార్యక్రమాలు వివరించి ప్రజలను ఆకట్టుకునేవలసిన తెలుగుదేశం పార్టీ జెండాకి ఆకట్టుకుని చేయాలని ఈ పుట్టినరోజు సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.